ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025వ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ 2025వ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క భవిష్యత్తు బాగుంది అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, గ్రహముల యొక్క సంచార కాలము, ముఖ్యమైన గ్రహాలు 4 గ్రహాలని మనం పరిశీలన తీసి మీకు ఫలితాలు చెబుతూ ఉంటాం. అందులో శని, గురుడు, రాహుకేతువులు. ఈ 4 గ్రహాలకి కూడా సువర్ణమూర్తిత్వము, రజితమూర్తిత్వము, తామ్రమూర్తి, లోహమూర్తి అనేటువంటి 4 ముఖ్యమైన స్థానాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో సువర్ణ రజితమూర్తులైన స్థానాల్లో కనుక ఉంటే ఆ హోదా కనుక వస్తే శుభ ఫలితాలు ఇస్తుంటారు. తామ్రమూర్తి సామాన్యమైన ఫలితాలు, లోహమూర్తి అంటే సుమారుగా అన్ని కష్టాలు ఇస్తుంటాయి ఆ గ్రహాలు. అలాంటి మూర్తిత్వాలలో గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా మటుకి అంటే అక్టోబర్ 18వ తారీఖు వరకు సువర్ణమూర్తిగాను, తర్వాత లోహమూర్తిగా అక్టోబర్ 2025 నుంచి లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. తర్వాత మరలా ఈ సంవత్సరం చివరిలో 12వ నెలలో కూడా లోహమూర్తిగా, అంటే గురుని యొక్క సంచారం సుమారు అక్టోబర్ నెల వరకు కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి. తదుపరి ఈ సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఈ యొక్క మకర రాశి వారికి. అలాగే రాహుకేతు కనుక చూసుకుంటే రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు. తర్వాత సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు మే నెల దాటిన తర్వాత చూసుకుంటే ఇంచుమించుగా. అంటే రాహుకేతుల యొక్క సంచారం చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు మే నెల నుంచి సువర్ణమూర్తులుగాను. అలాగే అక్టోబర్ నెల వరకు గురుని యొక్క సంచారం సువర్ణమూర్తిగా చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్రహముల యొక్క సంచార కాలం చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత మకర రాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు సృష్టించబోతున్నారని చెప్పుకోవచ్చు. శనికి చూసుకుంటే శని తామ్రమూర్తిగా ఉన్నాడు, లోహమూర్తి కాదు. తామ్రమూర్తి కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. అందు కారణం చేత గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆడంబరాలకు పోయి కొంత ధన వృధా చేసేటువంటి అవకాశము మకర రాశికి చెందిన వ్యక్తుల్లో కనపడుతోంది ఈ 2025లో. విదేశీయానం కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేశ విదేశాలకి వెళ్ళి వద్దాము అనుకునే ప్రయత్నాలు చేయగోరేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చక్కగా మీరు దేశ విదేశాలకి చక్కగా వెళ్ళి రావచ్చు. స్నేహము అలాగే ప్రేమ విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. మీరంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఎదుటి వ్యక్తుల్లో కలుగుతున్న కారణం చేత స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ప్రేమ, అభిమానము, ఆప్యాయత అనేటువంటి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కనపడుతోంది. విలువ గల వస్తువుల ద్వారా కొంత రుణములు చేయటం జరుగును. అంటే మీరు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్, విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేయటం ద్వారా, ఇక్కడ భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, వాల్యుబుల్ ఐటమ్స్ ఏదైనా కొంటే కనుక మీ స్థితిని బట్టి దానికి తగిన ధనం మీ దగ్గర లేకపోతే దానిని అప్పు తీసుకుని ఆ వస్తువు కొనే ప్రయత్నం కూడా చేస్తారు. దంపతుల మధ్య అంటే చాలా దాపరికం ఉంటుంది. భార్యకు తెలియకుండా భర్త ఏదో కొందామని, భర్త భార్యకు చెప్పకుండా ఏదో కొందామని, అలాగే భర్తకు చెప్పకుండా భార్య కూడా ఏదో కొందామని, ఇద్దరు కూడా దాపరికాన్ని వహించి విలువైన వస్తువులు కొని ఆశ్చర్యపరుద్దాము అనే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఈ సంవత్సరం కలగబోతోంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో చూసుకుంటే సుమారుగా మే నెల లోపల ఏదో ఎంతో కొంత చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతాయి. వాటిని ఫేస్ చేయక తప్పని పరిస్థితి కనపడుతోంది. అలాగే దాని సందర్భంలో కొంత ధనం కూడా వృధాగా ఖర్చు అయిపోయే అవకాశము కనపడుతోంది మకర రాశి వారికి. కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు కానీ, అలాగే గ్రామ పెద్దల వద్ద తగులు కానీ ఏమైనా ఉంటే అలాంటివి చాలా జాగ్రత్తగా, ఇవి పెద్దవి కాకుండా చూసుకోవాలి. వాటి యందు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేనైతే ఈ మకర రాశికి చెందిన వ్యక్తుల గురించి ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. అని కొన్ని సందర్భాల్లో మీకు కోరికలు బాగా పెచ్చి మీరిపోతాయి. అవగాహన లోపం కావచ్చు, లేకపోతే ఆశ ఎక్కువగా పెరగవచ్చు. కోరికలు బాగా పెచ్చి మీరిపోయి మీరు చేద్దామనుకునే పనుల యందు కొంత విఫలం కూడా అయ్యే అవకాశాలు కనపడుతున్న సందర్భంలో కొంచెం చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాను. సంవత్సరం మధ్యలో ఎప్పుడైతే గురుని యొక్క మార్పు జరిగిందో, మీరు గత కొంత రోజులుగా ఏదైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేసి ఉంటే ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం కూడా కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కనపడుతోంది. విదేశీయానము చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా దేశ విదేశాలకి
తిరిగి వచ్చే అవకాశం కనపడుతోంది. సంతానం విషయం మిమ్మల్ని కొద్దిగా కలవరపరిచే అవకాశం కనపడుతోంది. సంతానం గురించి ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఉద్యోగం గురించి కానీ, చదువుల గురించి కానీ, వివాహాల గురించి కానీ, వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన ధనం విషయంలో ఎంతో కొంత కలవరపాటుకు లోనయ్యే అవకాశం కొంచెం కనపడుతోంది. అతి కష్టం మీద కొన్ని సందర్భాల మీద ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. పిల్లలకి సంబంధించిన చదువుల విషయంలో కావచ్చు, మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాల ఖర్చుల విషయంలో కావచ్చు, అతి కష్టం మీద ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. శత్రుత్వాలు మాత్రం పెరగకుండా చూసుకోండి. రుణములు చేసి శత్రుత్వాలు తెచ్చుకోవద్దు అని ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఎందువల్లే ధనం మూలం ఇదం జగత్తు చెప్పినట్టుగా డబ్బు అనేటువంటిది మీరు ఎప్పుడైతే తీసుకొచ్చారో సకాలంలో అప్పు తీర్చకపోతే ఎంతటి ఆప్తమిత్రుడైనా, ఎంత కావాల్సిన వ్యక్తులైనా సరే మిమ్మల్ని నిందిస్తారు. దానివల్ల శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఈ సంవత్సరం ఉన్న కారణం చేత డబ్బులు అప్పులుగా తెచ్చుకొని ఆడంబరాలకు పోయి ఖర్చు పెట్టి శత్రుత్వాలు మీరు తెచ్చుకోవద్దు అని ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఇలా రుణం చేయడం వల్ల కూడా మీ పరిస్థితులు తారుమారు అయిపోయినా ఆశ్చర్యపోక్కలేదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. కాబట్టి పరిస్థితులు తారుమారు కాకుండా చూసుకోండి. పెద్దల సహకారం కొన్ని సందర్భాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళు బాగా సపోర్టింగ్గా ఉంటారు. కాబట్టి బాగా కలిసి వచ్చింది కదా అని విరివిగా ఖర్చు పెట్టేసి మీ యొక్క ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మీ పనులు నిదానంగా కొనసాగే అవకాశం ఉన్న సందర్భంలో మీరు నిదానించడమే చాలా ఉత్తమం. మీరు తొందరపడకుండా, తొందరపాటుకు లోను కాకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గము. విద్యార్థులు లోగడు నిలిచి ఉన్న సబ్జెక్టుని సకాలంగా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మంచి మార్కులు కూడా సాధించే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగంలో చేసేటువంటి వ్యక్తులు, పనిచేసేటువంటి వ్యక్తులు, అధికారుల యొక్క ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం కనపడుతోంది. మీ హైయర్ అఫీషియల్స్, పై అధికారులు ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా మీ యందు సంయమనం పాటించి మంచి మనసుతో ముందుకెళ్ళే అవకాశము కనపడుతోంది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తులు కూడా వృద్ధి చేసే అవకాశం కనపడుతోంది. మీకు ఉండేటువంటి ప్రాపర్టీసు, ఇల్లు కానీ, స్థలము కానీ, పొలము కానీ, ఇంకా ఇతర ఏదైతే మీకు స్థిరాస్తిని డెవలప్ చేద్దామంటారో అవి బాగా అభివృద్ధి చెందే అవకాశం కనపడుతోంది. మీరు అనుకున్న చోటికి ఉద్యోగస్తులు బదిలీలు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇది చాలా శుభపరిణామము. కోరుకున్న చోటికి బదిలీలు కనుక అయితే, ట్రాన్స్ఫర్ అయితే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. కొత్త పనులకి శ్రీకారం చుట్టే అవకాశం కొన్ని సందర్భాల్లో కొంతమందికి బాగా కలుగుతుంది. వాటి వలన మీకు మరింత ఆనందము, ఉత్సాహము రెట్టించినటువంటి ఆనందంతో పనిచేసే అవకాశం కనపడుతోంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం గవర్నమెంట్ నుంచి కనపడుతోంది. ఇంకా అనేక రకాల వృత్తి పనులు చేసేవారికి కానీ, అలాగే వ్యవసాయ పనులకు కానీ, చెరువులకి సంబంధించిన రంగం వారికి కానీ తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు సంపాదించే అవకాశం కనపడుతోంది. ధరలు కూడా గిట్టుబాటు ధరలు వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కానీ, చేపల చెరువులు కానీ, కోళ్ల ఫారం కానీ ఇటువంటివి బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఫైనాన్స్ రంగం వారికి కానీ, భూమి అందు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కానీ, అలాగే కాంట్రాక్టర్స్ కానీ, బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ, బంగారం పని చేసే వాళ్ళకి కానీ, కంప్యూటర్ రంగం వారికి కానీ అనుకున్న రీతిలో అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇది చాలా 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 శుభపరిణామంగా చెప్పుకోవాలి. ఈ యొక్క మకర రాశి వారికి వైద్య రంగంలో ఉండేవారు, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకి అపారమైన ఆకర్షణ పెరుగుతోంది. ఎంత అట్రాక్టివ్ ఉందంటే చూడండి. ఆకర్షణ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీకు ధనాదాయం పెరిగిందని అర్థము. కాబట్టి ఇది చాలా శుభపరిణామంగా చెప్పుకోవాలి. వస్త్ర వ్యాపారాలు, ధాన్యం వ్యాపారాలు, పూలు వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు, దళారీ చేసేటువంటి వ్యాపారస్తులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినా కూడా చివరికి నిలిచి మీరు లాభాలు సాధించే అవకాశం చాలా చక్కగా కనపడుతోంది. చిన్న పరిశ్రమలు కానీ, పెద్ద పరిశ్రమల వారు కానీ, యంత్ర కర్మాగారాలు కానీ, ఇసుక బిజినెస్, సిమెంట్ బిజినెస్, ఐరన్ బిజినెస్, కర్ర బిజినెస్ వ్యాపారాలకి అతి కష్టం మీద కొంచెం ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కూడా స్వల్పకాలిక లాభాలతోటే మీ యొక్క వ్యాపారాన్ని ముగించుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చును. కొన్ని సందర్భాల్లో వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, రంగస్థల నటులకు కానీ మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం కనపడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. ఇవన్నీ చాలా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. రాజకీయ ప్రముఖులకి, సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ కూడా కలిగి పదవీ యోగ్యత కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏం కావాలి చెప్పండి. ఈ యొక్క మకర రాశి వారికి రాజకీయ రంగంలో ఉండేవారికి,
అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి జనాకర్షణ బాగా పెరుగుతోంది అంటే, పబ్లిసిటీ బాగా పెరుగుతోంది అంటే మీరు అనుకున్న పనులు సకాలంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న విధంగా మీ యొక్క పనులు పూర్తి చేసి ఉన్నతమైన స్థితికి చేరుకునే మహత్తర అవకాశము మీకు దొరకబోతోంది అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి సందర్భాల్లో మకర రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అలా ఇబ్బందులు పడే వ్యక్తులు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. మీలో ఎవరైనా మీ వ్యక్తిగత జాతకాన్ని నా ద్వారా పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే పక్కనే కనబడుతున్న నెంబర్లకి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేసి జాతక పరిశీలన తర్వాత రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవస్తుందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మకర రాశి వారికి 2025 వార్షిక ఫలితాలు మీకు తెలియజేయడం జరిగింది. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.